హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. సో ఈరోజు ఈ వీడియోలో టిఫిన్లోకైనా స్నాక్స్కైనా ఇట్టే ప్రిపేర్ చేసుకునే ఉగ్గాని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. దీనికోసం నేను ముందుగా ఇక్కడ ఒక గిన్నెతో వాటర్ తీసుకున్నాను. ఇది ఒక పర్సన్కి సరిపోయేలాగా మరమరాలు తీసుకుని ఈ వాటర్లో బాగా డిప్ చేసుకుని 2 to 3 మినిట్స్ వరకు ఈ వాటర్లో నాననివ్వాలి. ఒక 3 మినిట్స్ తర్వాత వీటిని ఇలాగా పిండేసుకుంటూ తీసేసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా చేతితో ఇలాగా పిండేసుకుని మరమరాల్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఇక్కడ పోపు వేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెము మగ్గితే చాలు, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టి దాన్ని జ్యూస్ తీసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టుగా ఇందులో చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు బెల్లాన్ని కూడా వేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మరమరాల్లోకి ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మీకు ఉప్పు కానీ సరిపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇది ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకున్నట్లయితే మనకి యమ్మీ ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ అయితే చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.